మోంతా తుపానుతోనే అటు ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలో కూడా పొట్టు పొట్టు వానలు పడ్డాయి కదా. హైదరాబాదు ఒక్కటే కాదు అన్ని జిల్లాల్లో కూడా వానలు పెద్దెత్తున పడేసరికి వాగులు మొత్తం పొంగి పొర్లుకుంటా రోడ్లు మొత్తం కొట్టుకపోయినాయి. ఊర్లకు ఊర్లే నీళ్ళలా మునిగిపోతున్నా కూడా అటు దిక్కు ఒక్క మంత్రి కూడా వచ్చి మందలిచ్చింది లేదట. వరదలతోని కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి వాళ్ళ బాధలు పట్టించుకుంటలేడట. మొత్తం మంత్రులంతా పబ్లిక్ బాధలు పక్కకు పెట్టి పని కట్టుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలోనే పడ్డారట. అయ్యా సీఎం రేవంతాల సారు మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? ప్రకృతి విపత్తులు ఎవ్వరు పసిగట్టలేరు, ఎవ్వరు కలగనరాట జరుగుతుందని. కానీ జరిగిపోయిన నష్టాన్ని గుర్తించుర్రి. మోంతా తుపాన్తోని 6 గాలం కష్టపడి పండించిన పంట మొత్తం ఆగమైపోయిందట. కొనుగోలు సెంటర్లలో ఒడ్లు పోస్తే టార్పాలిన్ కవర్లు కూడా తమరి సర్కారు ఇయ్యకపోయేసరికి వానలకు ఒడ్లు మొత్తం మొలకలొచ్చి కానకుంటా అయితే కనికరం కూడా లేకుండా మీ మంత్రులు మీరు అంతా ఎన్నికల మోజుల పడితే ఎట్లా సారు చూస్తుర్రు కదా, అట్లా చేసుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.